అమ్మా అమ్మా ప్రియా, రాధికకి మీ బావగారికి ఎలా ఉందో కనుక్కున్నావు అమ్మా? ఇందాకే డాక్టర్ గారితో ఆయన మాట్లాడారమ్మా. అక్కకి పర్లేదంట. బావగారి కోలుకోవటానికి కొంచెం టైం పడుతుందన్నారు. అమ్మా నువ్వు కంగారు పడకమ్మా, ఏం కాదు. నాకెందుకో భయంగా ఉంది ప్రియా. ఏం కాదమ్మా, ఏం కాదని చెప్తున్నారుగా. అమ్మా రామ్మా, కూర్చో. రా, ఏం కాదమ్మా. మేడం, నవ్ యు ఆర్ ఫైన్. ఏమైనా తినండి. ఇంకెప్పుడు ఇలాంటి రిస్క్ చేయకండి. మీరు ఇక వెళ్ళొచ్చు. నా భర్తకి ఎలా ఉంది? స్పృహలోకి అయితే రాలేదు, కానీ మోస్ట్లీ ప్రాబ్లం అయితే లేదు. నర్స్, తనకు హెల్ప్ చేయండి. ఓకే డాక్టర్. అక్క అదిక అమ్మ రాధిక, ఇప్పుడు ఎలా ఉంది తల్లి? బానే ఉందమ్మా. ఎందుకక్క అంత రిస్క్ చేసావు? మా శ్రీవారు ఏదో విధంగా బ్లడ్ తెప్పించేవారు కదా. మీ బావగారి కోసం నేను ఆ మాత్రం చేయలేకపోతే మా బంధానికి విలువే ఉంటుంది ప్రియా. అమ్మ ప్రియా, వెళ్ళి రాధికకి ఆరెంజ్ జ్యూస్ తీసుకురా తల్లి. అలాగే అమ్మా. రాధిక ఇప్పుడు బానే ఉంది కదమ్మా? అమ్మా రాధిక, కొంచెం వద్దమ్మా. జ్యూస్ తాగమ్మా. కొంచెం కొంచెం తాగమ్మా. తాగు తల్లి, తాగు. రాధిక, కొంచెం కొంచెం తాగమ్మా. రాధిక తాగక్క, తాగు తల్లి, కొంచెం తాగక్క. నీరసం పోతుంది. తాగు. నర్స్, పేషెంట్ తాలూకు వాళ్ళకి చెప్పు తనకి స్పృహ వచ్చిందని. ఓకే డాక్టర్. మీకేం ప్రాబ్లం లేదు, అవుట్ ఆఫ్ డేంజర్. కైలాష్ గారు, కైలాష్ గారు, కైలాష్ గారు. మీకు ఇలా అయిందని తెలిసాక చాలా టెన్షన్ పడ్డాను. ఇప్పుడు డాక్టర్లు మీకు ఏ ప్రమాదం లేదని చెప్పే వరకు మనసులో లేదండి. జాపన, మీ ప్రాణాలు కాపాడటానికి మా అక్క పెద్ద రిస్క్ చేసింది. మిస్టర్ కైలాష్,
ఏ భార్య భర్త కోసం చేయని త్యాగం మీ మిస్సెస్ చేశారు. తనకి ప్రమాదం అని చెప్పినా సరే రిస్క్ చేసి పరిమితికి మించి మీకు బ్లడ్ ఇచ్చారు. ఎందుకు చేసావిలా? నా ప్రాణమే మీరండి. మీ ప్రాణం అపాయంలో పడితే నేనుండి ఏం చేయాలి? మీరుంటేనే నేను లేకపోయినా మీరు బాగుండాలండి. ఈరోజు డిశ్చార్జ్ చేస్తున్నాము. కాకపోతే కొన్ని రోజులు రెస్ట్ అవసరం. జాగ్రత్తగా చూసుకోవాలి. మెడిసిన్స్ వాడాలి. నేనే చూసుకుంటాను డాక్టర్. సరే అమ్మా. చూసావా అయ్యా, నీ పెద్ద కూతురికి ఎంత కష్టం వచ్చిందో చూసావా? అమ్మా, పిల్లలకి చిన్న కష్టం వచ్చినా అల్లాడిపోతావే, మరి ఇప్పుడు దాని ప్రాణం పోయినంత పని అయింది. దాని కష్టం నేను చూడలేకపోయాను. ఇక్కడ ఉన్నంత వరకేనా మీ బాధ్యత? మమ్మల్ని వదిలిపోయానని పిల్లల్ని మర్చిపోయారా? ఎక్కడున్నా మా వెన్నంటే ఉండి చూసుకుంటానన్నారు కదా, మరి ఎందుకు ఇలా వదిలేశారు? అమ్మా ఊరుకోమ్మా. నాన్న ఆశీర్వాదం వల్లే ఈ రోజు అక్క బాబుకి గడ్డం గడిచిందమ్మా. దేవుడు అన్ని పరీక్షలు రాధికకే ఎందుకు పెడుతున్నాడు? దానికి మంచి చేయడం తప్ప మరో ఆలోచనే తెలీదే. నా బిడ్డ అల్లాడిపోవడం చూసి నేను తట్టుకోలేకపోయానమ్మా, తట్టుకోలేకపోయాను. దేవుడా, ఇవన్నీ చూడ్డానికేనా నన్ను ఇంకా ఉంచావు? అమ్మా అమ్మా, ఏంటమ్మా మాటలు? నాన్న విషయంలో ఆ దేవుడు మాకు అన్యాయం చేశాడు. నువ్వు కూడా ఇలా ఆలోచిస్తే మేమైపోవాలి చెప్పు. ఊరుకోమ్మా. అమ్మా, మా అమ్మవి కదా, మీ దీవెనలు ఉన్నంత వరకు నాకు అక్కకి ఏం కాదమ్మా. నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు ఇలా ఏడుస్తున్నావని అక్కకి తెలిస్తే